జవహర్ నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. మా ఇళ్లు కూల్చివేస్తే మేం ఎక్కడ బతకాలంటూ బాధితులు. గట్టిబోళ్ల ఇళ్లు కూలకొడితే ఎట్లా అంటూ బాధితుల ఆవేదన. బాధితుల మాటలు పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలను పడగొట్టిన రెవెన్యూ అధికారులు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆర్ఐ శ్రీలక్ష్మి వారి బృందంతో కలిసి జేసీబీలతో పలుచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ తరుణంలో లబోదిబోమంటూ తలలు బాదుకుంటూ మేం ఈ ఇళ్లను కష్టపడి మాపై ఉన్న కొద్దిపాటి సొమ్ములను అమ్మి ఇళ్లు నిర్మించుకుంటే కట్టేటప్పుడు వచ్చి కట్టకండి అని చెప్పని అధికారులు కట్టిన తర్వాత వచ్చి కూల్చడం సరికాదని, ఇప్పుడు మా ఇండ్లు కూల్చివేస్తే మా బతుకులు రోడ్లపై పడతాయని, ఆడపిల్లలు ఉన్నారని తమ గోడును వెళ్లబోసుకున్నా వినకుండా అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు వారి బృందంతో తమ పనులు తాము చేసుకొని వెళ్లిపోయారు. పేపర్లో ఏంటి సార్, మీరు కూడా కొంచెం సార్ కొంచెం చేయండి. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు తల్లి, అట్లా చేయకండి. మేము వెళ్ళము, సౌకర్యంగా సస్తాగాని వెళ్ళను, బయటికి వెళ్ళను, వెళ్ళనమ్మా వెళ్ళను. రేవంత్ రెడ్డి మల్లారెడ్డి అందరూ ఏమన్నారు, గరీబానికి ఇల్లు ఉంచుతామన్నారు కదా, ఒక్క గూడు ఉంచారు తల్లి మీరు. రేవంత్ రెడ్డి చెప్పిండా ఇల్లు కూడా కట్టమని, నా మీద కొట్టేరమ్మా, నా మీద కొట్టేసాను. నేను మళ్ళీ కట్టుకోలేను తల్లి, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అమ్మ, నేను మళ్ళీ కట్టుకోలేను. అమ్మ నీ కాలు ముక్తాయి, నువ్వు దయ కలిగి తల్లి, నువ్వు దయ కలిగేయాలమ్మా. అమ్మ నువ్వు దయ కలగాలమ్మా, నువ్వు అమ్మ నువ్వు దయ కలగాలమ్మా. అమ్మ నువ్వు గరీబుల కింద వేయాలి తల్లి, నువ్వు లేదమ్మా. తీసుకొని నీ ఆఫీస్ వచ్చి ఇస్తామా, నీ ఆఫీస్ తెచ్చి ఇస్తా కైనాలు, నీ ఆఫీస్ తెచ్చి ఇస్తా కైనాలు, ఇక్కడైనా తెప్పిస్తా. నా ఇల్లు మాత్రం ముట్టదు తల్లి, నా తెప్పిస్తా. ఏందమ్మా మీరు గరీబులకి ఇంత దయ కలిగకపోతే ఎట్లా అమ్మా? అమ్మకైనా తెప్పిస్తా అంటున్నారు కదమ్మా. బిడ్డ మా అయ్య మళ్ళీ పైసలు అయితే బిడ్డానికి దండం పెడతా.